ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? చాలా రోజులైంది. ప్రభు కృపను బట్టి, మీ ప్రార్థనను బట్టి మీ అందరం క్షేమంగా ఉన్నాము. ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువునందు ఎంతో ఆనందిస్తూ ఉన్నాము. ప్రభు మనల్ని అందరినీ ప్రేమించి ఉన్నాడు కనుక ఈ నూతన దినమున మన కొద్ది నిమిషాలు స్తోత్ర ప్రార్థనలో దేవుని మాటలు ధ్యానం చేద్దామండి. లూకా సువార్త 22వ అధ్యాయము 21వ వచనంలోని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఏముంటుందంటే, ఇదిగో నన్ను అప్పగించబోవాని చెయ్యి నాతో కూడా ఈ బల్లలో ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ లాస్ట్ సప్పర్ రోజున చెప్తా ఉంటారు. అయితే అక్కడ మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ అప్పగించుట అనే మాటను గ్రీకు భాషలో చూసినట్లయితే పారాడిడంటోస్ అని ఉంటుంది. పారాడిడంటోస్ అని అంటే బిట్రేడ్ అంటే ద్రోహము, ద్రోహ కార్యము. ఆ ద్రోహ కార్యము చేయువాడు నాతో కూడా ఈ బల్లలో చేయి వేసి ఉన్నాడు అని అర్థం. ఈ ప్రభు బల్ల అనేది మనం మన ఆత్మీయ జీవితాలకి సారూప్యంగా తీసుకుని ఉంటే, మనం క్రైస్తవులుగా చెప్పుకుంటూనే, మనం ప్రభువుని ఆరాధించే వారమే అని చెప్పుకుంటూనే, మేము ఉపవాస ప్రార్థనలు చేస్తామని చెప్పుకుంటూనే, మేము ఆదివారం ఏ మాత్రం కూడా ఆరాధన మిస్గాము అని చెప్పుకుంటూనే మనం ప్రభువుని అప్పగిస్తూ ఉన్నాం. ఎలాగో తెలుసునా? ఆరాధన అయిపోయిన తర్వాత ఇష్టానుసారంగా బ్రతుకుతాం, ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఇష్టానుసారంగా బ్రతుకుతాం, వర్షిప్ అయిపోయిన తర్వాత మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. ఎవరు చూడట్లేదు కానీ మన తలంపు ద్వారా, మన చెడు వ్యసనాల ద్వారా, మన పాపపు తలంపుల ద్వారా, మన చెడు ఆలోచనల ద్వారా, మన పాత రోత వదిలేసినటువంటి జీవితాన్ని మరొక్కసారి రీస్టార్ట్ చేయడం ద్వారా ఆయన మరలా సిలువ వేయబడతా ఉన్నాడు. అతనికి ద్రోహ కార్యం చేస్తూ ఉన్నాము. ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే ఎచ్చగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉంటే ద్రోహ కార్యాలు చేయొద్దు. నులివెచ్చని స్థితిలో ఉంటూ ఆయన మరి ఒకసారి సిలువకు అప్పగించొద్దు. కాబట్టి వీడు చూస్తున్న మనందరిలో అలాంటి కోణం ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే మనం దానిని పెరికి వేసి ప్రభువుతో కలిసి ప్రభువుతో లేపబడే ఆ రోజు వరకు నమ్మకంగా ఉన్నాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్.